Nyap thấy cái yếu thế còn tôi đang nghe hết. Nanti itu deh, yang kali-kali nama. ये बंद तो रावे इनका इनकी आराधने वाला क्या किराए तो आपने डायरेक्टर आड़ना दे पैसा किसे कदा अटके दो ये ना किराए तो आपका ले साले करे ఈ ఊళ్ళో ఎదవదంతా నన్ను సొంతాలుగా పెంటారులే. ఇక్కడంతా పండగ వాతావరణం ఉందని స్పీడ్ గా అటెండ్ అవ్వండి. సెషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి స్పీడ్ గా మీరు అటెండ్ అయితే క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు.
ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఆబ్జెక్టివ్స్, సిలబస్, ఫస్ట్ యూనిట్ మ్యాథమెటికల్ లాజిక్లో కొన్ని టైప్స్ డిస్కస్ చేసాం. అయితే లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు టెక్స్ట్ బుక్స్ చెప్పలేదు నేను, రెఫరెన్స్ బుక్స్. సో ఈ ఎంఎఫ్సిఎస్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ విత్ అప్లికేషన్స్ టు కంప్యూటర్ సైన్స్ బై ట్రెంబ్లీ అండ్ మనోహర్ అనే ఒక టెక్స్ట్ బుక్ ఫస్ట్ బుక్ అండి. సెకండ్ది డిస్క్రీట్ మ్యాథమెటిక్ స్ట్రక్చర్స్ బై అబ్రహం క్యాండిల్, జాన్ ఎల్.ఈ. మట్, వాళ్ళిద్దరూ రాసిన బుక్ ఒకటి. అది కాకుండా ఇంకా సింపుల్ గా ఉండే బుక్ ఏంటంటే ఇంకోటి మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ బై శాంత అండ్ ఈవి ప్రసాద్. సో ఈ శాంత అండ్ ఈవి ప్రసాద్ అనే బుక్ చాలా సింపుల్ గా ఉంటుంది, అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో సింపుల్ గా ఉంటుందండి. అయితే ముందు చెప్పినటువంటి రెండు బుక్స్ కొంచెం హార్డ్ గా ఉంటాయి, అంటే కొంచెం డెప్త్ ఉంటుంది. ఇదైతే జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే తయారు చేసిన బుక్. ఇదండి మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ బై శాంత అండ్ ఈవి ప్రసాద్ అనే బుక్ మన లైబ్రరీలో ఈ మూడు బుక్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు ఏంటంటే పాసిబిలిటీ ఉంటే మీరు ఎప్పుడైనా వచ్చినా ఒకసారి బుక్ మాత్రం తీసుకోండి మీ అకౌంట్ లో, తీసుకుని అది కూడా మీరు రెఫర్ చేసుకుంటే కొంచెం బాగా మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నది ఏంటంటే స్టేట్మెంట్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ స్టేట్మెంట్ కి అంటే ఏంటి, సింపుల్ స్టేట్మెంట్ కి కాంపౌండ్ స్టేట్మెంట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే ట్రూత్ టేబుల్స్ తర్వాత ట్రూత్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసాం. ట్రూత్ వాల్యూస్ 2 టైప్స్ అన్నాం, ట్రూ ఒకటి, ఫాల్స్ ఒకటి. దీన్నే మన బైనరీలో ఇంకో రకం కూడా డినోట్ చేస్తారండి. కొన్ని బుక్స్ లో మీకు రెఫరెన్స్ బుక్స్ కి వెళ్తే ట్రూ అండ్ ఫాల్స్ రొటేషన్ ఉండదండి. ట్రూ ప్లేస్ లో 1 ఉంటుంది, ఫాల్స్ ఫేస్ లో 0 ఉంటుందండి. అంటే మన ట్రూ అండ్ ఫాల్స్ ప్లేసెస్ లో ఏముంటాయంటే 0, 1, అంటే బైనరీ సిస్టమ్ అనేది కూడా ఇక్కడ వాడతాడండి వాడు. సో అంటే కొన్ని బుక్స్ లో ఏంటంటే 0, 1 ఉంటుంది. 0 అంటే మీరు ఫాల్స్ కింద ఫీల్ అవ్వాలి, 1 ఏమో ట్రూగా ఫీల్ అవ్వాలండి. ఓకేనండి. అంటే కొన్ని బుక్స్ మీరు రెఫర్ చేసినప్పుడు 0, 1 రొటేషన్ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం చెప్తున్నాను అండి. ఓకే, లాస్ట్ క్లాస్ లో ట్రూత్ వాల్యూస్ చెప్పినప్పుడు ఫస్ట్ దాంట్లో మనకి డిఫరెన్స్ లాజికల్ కనెక్టివిటీస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ లాజికల్ కనెక్టివిటీస్ కూడా 5 ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి నెగేషన్ అని, సెకండ్ వన్ వచ్చి కంజంక్షన్ అని, థర్డ్ వన్ వచ్చి డిస్జంక్షన్ అని, ఫోర్త్ వన్ వచ్చి కండిషనల్లో, ఫిఫ్త్ వన్ బై కండిషనల్లో. ఈ 5 కూడా ఏంటంటే లాజికల్ కనెక్టివిటీస్ అండి. అంటే 2 స్టేట్మెంట్స్ ని ఈ లాజికల్ కనెక్టివిటీస్ తో మనం ఏం చేస్తామంటే కనెక్ట్ చేస్తాం అన్నమాట. అప్పుడు కాంపౌండ్ స్టేట్మెంట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి. అయితే దీంట్లో ఫస్ట్ వన్ అయినటువంటి నెగేషన్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో బ్రీఫ్ గా డిస్కస్ చేసాం. నెగేషన్ అనే సింబల్ ఎలా ఉంటుంది, దాని యొక్క టేబులర్ ఫామ్ కూడా మీకు ఇక్కడ మీకు చూపించాను ఆల్రెడీ. అయితే ఇప్పుడు ట్రూ అనే దానికి నెగేషన్ ఏమవుతుందండి, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అనే దానికి నెగేషన్ ట్రూ అవుతుంది. అది మన నెగేషన్ లో ఇంపార్టెంట్. ట్రూ వల్ల ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ వల్ల ట్రూ అవుతుంది అనమాట. అయితే ఇది మామూలుగా సింబాలిక్ రిప్రజెంటేషన్ లోని, అది మనకి స్టేట్మెంట్స్ ఫామ్ లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ ఈజ్ ఏ సిటీ అని ఉందనుకోండి, అదొక స్టేట్మెంట్. దాని పి అనుకుంటే మీరు ఆ స్టేట్మెంట్ పి అనుకుంటే, నెగేషన్ పి ఏమవుతుందంటే లండన్ ఈజ్ నాట్ ఏ సిటీ. జస్ట్ అనేది మీరు ఏం చేయాలి, ఆ స్టేట్మెంట్ కి నాట్ అనే వర్డ్ ఇంట్రడ్యూస్ చేస్తే అదే ఆ స్టేట్మెంట్ యొక్క నెగేషన్ స్టేట్మెంట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇచ్చిన స్టేట్మెంట్ లో
లండన్ ఈజ్ నాట్ ఏ సిటీ అని ఉందనుకోండి, దానికి నెగేషన్ ఏమవుతుందండి? నాట్ సార్ తీసేసేయాలి, డిలీట్ చేసేసేయాలి. లండన్ ఈజ్ ఏ సిటీ, దానికి నెగేషన్ అవుతుంది. అంటే నాట్ ఉంటే నాట్ లేని స్టేట్మెంట్ దాని యొక్క నెగేషన్, నాట్ లేని స్టేట్మెంట్ కి నాట్ ఉన్న స్టేట్మెంట్ దానికి నెగేషన్ అవుతుంది. ఓకేనండి, లాస్ట్ క్లాస్ ఇక్కడ దాకా డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే కంజంక్షన్. ఓకే, కంజంక్షన్ చాలా వెరీ ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ లో కూడా ఎక్కువగా మనకి ఎక్కువ వాడుతూ ఉంటాం మనం. కంజంక్షన్ అంటే ఏంటంటే ఇలా చూడండి, కంజంక్షన్ ఆఫ్ టూ స్టేట్మెంట్స్ పి అండ్ క్యూ. పి అనేది ఒక స్టేట్మెంట్, క్యూ అనేది ఒక స్టేట్మెంట్. ఈ రెండింటి యొక్క కంజంక్షన్ అంటే దేంతో మీరు యాడ్ చేయాలండి? ఈ రెండింటి మధ్య ఏం పెట్టాలి? అండ్. ఆట సింపుల్ పేరే ఇదండి, దీని అండ్ అంటారండి. అంటే పి అనేది ఒక స్టేట్మెంట్, క్యూ అనేది ఒక స్టేట్మెంట్. ఈ రెండు స్టేట్మెంట్ల మధ్య దేంతో జాయిన్ చేశారని మీరు? అండ్ అనే సింబల్ తో జాయిన్ చేస్తే దాన్ని కంజంక్షన్ అంటారు. ఈ సింబల్ పేరు ఏంటంటే కంజంక్షన్. దీన్నే కొన్ని బుక్స్ లో వర్డ్స్ లో ఏం వాడతాడంటే వాడు క్యాప్. కంజంక్షన్ వాడు మీ సింబల్ ఏమైనా చదువుతారంటే క్యాప్ అని కూడా చదువుతారండి. అంటే పి క్యాప్ క్యూ అని చదవచ్చు, లేదా పి కంజంక్షన్ విత్ క్యూ అని కూడా చదవచ్చు. రాశాను. అదే సింపుల్ గా పి అండ్ క్యూ అని కూడా చదవచ్చు. ఓకేనండి. అయితే దీని యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే ప్రతిసారి మనం ఈ ట్రూత్ టేబుల్స్ అలా ఎక్కువగా వాడతామని చెప్పాను ఆల్రెడీ. అంటే ప్రతిసారి మనకి అత్మాట టేబుల్ చేసుకుని టేబుల్ చూసుకుంటా అనేది కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అత్మాట టేబుల్ చూసుకోక లేకుండా షార్ట్ కట్ మెథడ్ లో దీన్ని ఎలా ఐడెంటిఫై గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎలా అంటే పి అనేది క్యూ అనేది కామన్ గా ఉంటుంది. సో పి అండ్ క్యూ రిజల్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. పి ట్రూ అయ్యి క్యూ ట్రూ అయితే అంటే బోత్ ఆర్ ట్రూ అయిన కేసులో మాత్రమే మనకి రిజల్ట్ ట్రూ అవుతుందండి. అదర్ కేసెస్ లో ఏమైంది చూడండి ఇక్కడ, అంటే ట్రూ ఫాల్స్ అయినా, ఫాల్స్ ట్రూ అయినా, లేదా రెండు ఫాల్స్ అయినా ఏమైందండి? ఫాల్స్. అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, అదర్ దాన్ ఫాల్స్ అవుతుంది. అది డెఫినేషన్ ఆఫ్ కంజంక్షన్. ఈ విధంగా మీరు ట్రూత్ టేబుల్ గుర్తుపెట్టుకుంటే రేపు ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు పి అండ్ క్యూ రాసేటప్పుడు ఎలా రాయాలి? రెండు ట్రూస్ ఉన్నాయి కదా, అయితే ట్రూ అవుతుంది. మిగతా లేని అన్ని ఏమైపోతాయండి? ఫాల్స్ అయిపోతాయి. అన్ని ఇమీడియట్ గా ఫాల్స్ అని రాస్తారు. ఇలాగే ఏ విధంగా ఏంటంటే మీరు కంజంక్షన్ అనే టేబుల్ ఆఫ్ ఫార్మ్ కనుక బాగా గుర్తుపెట్టుకోవాల్సి. ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే గుర్తుండిపోతుంది. చెప్పండి ఒకసారి. బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, అదర్ దాన్ ఫాల్స్. అలా గుర్తుపెట్టుకో. అలా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుండిపోతుంది. అది తప్ప ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ఫాల్స్ అలా గుర్తుపెట్టుకుంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, అదర్ దాన్ ఫాల్స్ అవుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్టేట్మెంట్స్ రావచ్చు. పి అనే స్టేట్మెంట్ తీసుకోండి. ఇట్ ఈస్ రైనింగ్ టుడే. ఏంటంటే పి అనే స్టేట్మెంట్ ఇట్ ఈస్ రైనింగ్ టుడే. క్యూ అనే స్టేట్మెంట్ ఏముందండి? దేర్ ఆర్ 20 tables ఇన్ దిస్ రూమ్. ఏముందండి? దేర్ ఆర్ 20 tables ఇన్ దిస్ రూమ్. ఈ రెండిట్లో జాయిన్ చేయాలండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి? ఈజ్ ఏ రైనింగ్ టుడే. ఇట్ ఈజ్ ఏ రైనింగ్ టుడే. రెండోది ఏంటండి? దేర్ ఆర్ 20 tables ఇన్ దిస్ రూమ్. సో ఇగో ఇట్ ఈజ్ ఏ రైనింగ్ టుడే పి అనే స్టేట్మెంట్ అండ్ ఇగో అండ్ సింబల్ అండ్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే దేర్ ఆర్ 20 tables ఇన్ దిస్ రూమ్ అన్నారు. ఓకేనండి. అంటే రెండు స్టేట్మెంట్స్ కానీ మన దగ్గర ఉంటే ఆ రెండు స్టేట్మెంట్స్ ని మనం అండ్ అనే వర్డ్ తో, అండ్ అనే రిప్రజెంటేషన్ తో కనుక జాయిన్ చేస్తే ఆ కాంపౌండ్ స్టేట్మెంట్ ఏమంటారంటే కంజంక్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటారు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇలాగని చెప్పి ప్రతి స్టేట్మెంట్ కంజంక్షన్ స్టేట్మెంట్స్ అవ్వండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఏదో స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ మధ్యలో అండ్ ఉంది కదండి, అండ్ ఉంటే అది కంజంక్షన్ స్టేట్మెంట్ అవుతుందంటే అవి కంజంక్షన్ స్టేట్మెంట్స్ అవ్వండి. ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఇట్ ఈజ్ ఎ రైనింగ్ టుడే ఉందండి. ఓకే,
అది ట్రూ ఆర్ ఫాల్స్ మీరు చెప్పగలరు. అంటే అది ఖచ్చితంగా సింపుల్ స్టేట్మెంట్ అయ్యిందండి. దేర్ ఆర్ 20 టేబుల్స్ ఇన్ దస్ రూమ్ ఉంటే ట్రూ అని చెప్తారు. 20 టేబుల్స్ ఆ రూమ్ లో లేకపోతే మీరు ఫాల్స్ అని జడ్జిమెంట్ ఇస్తున్నారు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ జడ్జిమెంట్ ఇస్తున్నారు కాబట్టి అవన్నీ సింపుల్ స్టేట్మెంట్స్ అవుతాయి. అంటే రెండు సింపుల్ స్టేట్మెంట్స్ అయి ఉండి వాటి మధ్యన అంటున్న దాన్ని మాత్రమే కంజంక్షన్ గా మనం తీసుకుంటాం తప్ప సింపుల్ స్టేట్మెంట్స్ కాని స్టేట్మెంట్స్ లో మనం అండ పెడితే మాత్రం అది కంజంక్షన్ ఆఫ్ ది స్టేట్మెంట్ అవ్వదండి. ఖచ్చితంగా అవి సింపుల్ స్టేట్మెంట్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు జేమ్స్ అలాగే రాజు అండ్ రవి ఆర్ కజిన్స్ అనే స్టేట్మెంట్ ఉందండి. రాజు అండ్ రవి ఆర్ కజిన్స్ అన్నని పెట్టేస్తాను కదా నేను. రాజు అండ్ రవి ఆర్ కజిన్స్ అన్నాను నేను. అయితే ఓ స్టేట్మెంట్ ఏమవుతున్నాను, ఓ స్టేట్మెంట్ రాజు ఈజ్ ఏ కజిన్, రవి ఈజ్ ఏ కజిన్. ఎవరికైనా కజిన్. సో స్టేట్మెంట్ లో క్లారిటీ లేదు. బట్ అన్న ఉంది, అన్న ఉన్నంత మాత్రాన అది కాంపౌండ్ స్టేట్మెంట్ అవుతుంది తప్ప కంజంక్షన్ స్టేట్మెంట్ అవ్వదండి. కంజంక్షన్ స్టేట్మెంట్ అవ్వాలంటే నువ్వు రెండు స్టేట్మెంట్ ని సెపరేట్ చేసినప్పుడు వచ్చే స్టేట్మెంట్స్ ఖచ్చితంగా సింపుల్ స్టేట్మెంట్స్ అయి ఉండాలన్నమాట. అలా అయితేనే అది కంజంక్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అవుతుంది. రాజు అండ్ రవి ఆర్ కజిన్స్ అన్నాం కరెక్టే. అండ ఉంది, అన్నంత మాత్రాన్ని కంజంక్షన్ స్టేట్మెంట్ అవ్వదండి. దాన్ని సెపరేట్ దాని నుంచి పి అనే స్టేట్మెంట్ క్యూ అనే స్టేట్మెంట్ నువ్వు సెపరేట్ చేసాయి. సెపరేట్ చేస్తే ఏమొస్తుందండి, ఫస్ట్ పి అనే స్టేట్మెంట్ రాజు ఈజ్ ఏ కజిన్. ఎవరికండి? రాజు ఈజ్ ఏ కజిన్ అనేది మీనింగ్లెస్ స్టేట్మెంట్ కదా, సెంటెన్స్ కదండి అది. సో అది సింపుల్ స్టేట్మెంట్ అవ్వదు. అలాగే రవి ఈజ్ ఏ కజిన్ ఎవరికండి, క్లారిటీ లేదు అక్కడ. సో అటువంటి స్టేట్మెంట్స్ మధ్యలో అండ ఉంటే దాన్ని నువ్వు కంజంక్షన్ స్టేట్మెంట్ కదా మనం యాక్సెప్ట్ చేయవండి. ఓకేనండి. అంటే క్లారిటీ ప్రతి స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా ఏమి ఉండాలంటే అది ఖచ్చితంగా సింపుల్ స్టేట్మెంట్ అయి ఉండి వాటి మధ్య కనుక చక్కగా అండ్ అనే సింబల్ ఉంటే అది కంజంక్షన్ స్టేట్మెంట్ కింద మనం యాక్సెప్ట్ చేస్తామండి. నెక్స్ట్ డిస్జంక్షన్. ఓకే, డిస్జంక్షన్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఇప్పుడు అలా చూడండి, డిస్జంక్షన్ అంటే ఇందాక కంజంక్షన్ టైప్ లోనే ఉంటుంది, ఇక్కడ కంజంక్షన్ బదులు డిస్జంక్షన్ వస్తుంది. ది డిస్జంక్షన్ ఆఫ్ టూ స్టేట్మెంట్స్ పి అండ్ క్యూ. ఇది స్టేట్మెంట్ పిఆర్ అని చదవాలండి. దీని పేరు ఏంటంటే పిఆర్క్యూ. దీనికి మరో పేరు కప్ అంటారండి. ఈ సింబల్ పేరు ఏమంటారంటే ఆర్ సింబల్ అంటారు, లేదంటే కప్ అంటారు. ఇందాక చూడండి అండ్ ఆర్ క్యాప్ అని చెప్పాను. రెండు స్టేట్మెంట్స్ మధ్యలో అండ్ ఉండి లేదంటే దాన్ని క్యాప్ అని చదువుతారని చెప్పాను. ఇప్పుడు అలా కాదు, రెండు స్టేట్మెంట్ మధ్యలో ఓఆర్ఆర్ అనే వర్డ్ కనుక నువ్వు వాడితే దాన్ని డిస్జంక్షన్ స్టేట్మెంట్ అంటారండి. పిఆర్క్యూ. ఓకే, అర్థమైందండి. పి అండ్ క్యూకి పిఆర్క్యూకి డిఫరెన్స్ అర్థమైందా? పి అండ్ క్యూ అంటే రెండు స్టేట్మెంట్స్ మధ్యన రెండు స్టేట్మెంట్స్ అండ్ అనే ఒక వర్డ్ తో నువ్వు జాయిన్ చేస్తే కంజంక్షన్ స్టేట్మెంట్ అవుతుంది. అలా అదే పి అండ్ క్యూ స్టేట్మెంట్స్ ని ఓఆర్ఆర్ అనే వర్డ్ తో కనుక నువ్వు కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే డిస్జంక్షన్ స్టేట్మెంట్ అంటారండి దాన్ని. ఓకే, రెండు డిఫరెన్స్ అర్థమైందండి. అక్కడ అండ్, ఇది ఆర్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు చెప్పే బేసిక్స్ అన్ని కూడా మనకి నెక్స్ట్ చాలా అవసరం అవుతాయండి. అందుకే శాదస్తంగా నేను చెప్పడం కారణం. అలాగే ఇప్పుడు ఓకే, ఇప్పుడు అక్కడ ట్రూత్ టేబుల్ డిస్కస్ చేసాం. అక్కడ ట్రూత్ టేబుల్ ఏమని చెప్పానండి నేను దేంట్లో, కంజంక్షన్ లో బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది మాస్టర్, మిగతా అన్నిటి సందర్భాల్లో అది ఫాల్స్ అని చెప్పాను. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? డిస్జంక్షన్ సంబంధించినటువంటి ఇది దానికి సంబంధించినటువంటి ట్రూత్ టేబుల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్ అంటే ఎలాగంటే సింపుల్, రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది, రిమైనింగ్ కేసెస్ లో ట్రూ అవుతుంది అని చెప్పాలండి. డిస్జంక్షన్ యొక్క ట్రూత్ టేబుల్ చెప్పమన్నారు అనుకోండి, మీరు డెఫినేషన్ ఎలా చెప్పాలి? బోత్ ఆర్ ఫాల్స్ అయిన కేసులో మాత్రమే రిజల్ట్ ఫాల్స్ అవుతుంది, అదర్ దాన్ ట్రూ అవుతుంది అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి మీరు, ట్రూ ఫాల్స్ అయినా ట్రూ అయింది, ఫాల్స్ ట్రూ అయినా ట్రూ అయింది. ఈ రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్ అయింది. అంటే రెండు ఫాల్స్ స్టేట్మెంట్లు అయితేనే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది తప్ప రిమైనింగ్ ఎలా కలిపినా సరే అది ఏమవుతుందంటే
ట్రూ అయిపోతుంది. అంటే ఓన్లీ ఫాల్స్ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్ అదర్ దాన్ ట్రూ. అదే కంజంక్షన్ ఏం చెప్పానండి, బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ అదర్ దాన్ ఫాల్స్. చూసారా దానికి కాంప్లిమెంట్ కింద చూసారా, ఆ రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, ఇక్కడ రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది. అక్కడ రిమైనింగ్ అన్ని ఫాల్స్, ఇక్కడ రిమైనింగ్ అన్ని ట్రూ అవుతుంది. జస్ట్ దాని యొక్క నెగేషన్ కింద ఉంటుంది అనమాట మీకు డిస్జంక్షన్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఐ షాల్ వాచ్ ద గేమ్ ఆన్ టెలివిజన్ ఆర్ గో టు ద గేమ్. అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్లు అండి. ఐ షాల్ వాచ్ గేమ్ ఆన్ టెలివిజన్ ఒక స్టేట్మెంట్ అయితే, ఐ గో టు ద గేమ్ అంటే అనదర్ స్టేట్మెంట్ అనమాట. ఆ రెండిట్లో ఏం చేశాడంటే వాడు ఐ అనేది రెండు ఆడే కాబట్టి ఐ కామన్ గా రాశాడు. రెండిట్ల మధ్యలో ఏం పెట్టాడంటే ఆర్ పెట్టాడు. ఇగో ఐ షాల్ వాచ్ ద గేమ్ ఆన్ టెలివిజన్ ఆర్ గో టు ద గేమ్ అంటే ఇది ఒక టీఎన్ఎస్, ఇది ఒక టీఎన్ఎస్ స్టేట్మెంట్, ఇది క్యూఎన్ఎస్ స్టేట్మెంట్ అనుకుంటే ఈ రెండింటి మధ్యలో ఏం పెట్టాడండి వాడు ఓఆర్ ఆర్ అని పెట్టాడు. కాబట్టి దీని ఏంటంటే డిస్జంక్షన్ స్టేట్మెంట్ అంటారు. ఏమంటారండి డిస్జంక్షన్ స్టేట్మెంట్. దేర్ ఈస్ సంథింగ్ ఈజ్ రాంగ్, సెకండ్ ఎగ్జాంపుల్, విత్ ది బల్బ్ ఆర్ విత్ ది వైరింగ్. అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద బల్బ్ అనేది ఒక స్టేట్మెంట్, దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ది వైరింగ్ అనేది ఒక స్టేట్మెంట్. రెండు దాని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ అనేది కామన్ గా తీసేసి ఆర్ విత్ ద థింగ్ విత్ వైరింగ్ అని చెప్పి రాశాడు. అంటే రెండు వర్డ్స్ మధ్యలో ఇలా ఆర్ అనే పదం చేస్తే మనం దానికి ఏం చేయొచ్చు అంటే డిస్జంక్షన్ స్టేట్మెంట్ కింద యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, అయితే మనం ప్రతిదీ డిస్జంక్షన్ స్టేట్మెంట్స్ అవ్వండి. ఇందాక మనం చెప్పాను చూసారా, ప్రతిదీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలాగావో ప్రతిదీ కూడా డిస్జంక్షన్ స్టేట్మెంట్స్ అవ్వండి. సో ఈ డిస్జంక్షన్ సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ షల్ ఎయిదర్ వాచ్ ద గేమ్ ఆన్ టెలివిజన్ చూపిస్తాం కదండి ఆల్రెడీ. ఓకే, 50 or 60 peacocks were killed in the fire yesterday. చూడండి ఒకసారి, 50 or 60 peacocks were killed in the fire yesterday అన్నాడు. ఇప్పుడు ఎస్టర్డే ఒక ఫైర్ జరిగిందండి. ఆ ఫైర్ జరిగినప్పుడు ఆ ఫైర్ లో 50 or 60 peacocks కిల్డ్ అయినాయని వాడు చెప్తున్నాడు. అంటే మనకి ఎన్ని కిల్డ్ అయ్యాడు అనేది ఇక్కడ క్లారిటీ లేదండి. అటువంటి సందర్భంలో అది డిస్జంక్షన్ స్టేట్మెంట్ అవ్వదండి. అంటే అక్కడ 50 అయినాయా, ఎస్ ఆర్ ట్రూ, ఎస్ ఆర్ నువ్వు చెప్పగలగాలి. 60 అయినాయా అంటే ఎస్ ఆర్ నువ్వు చెప్పగలగాలి. అక్కడ ఏమవుతుందండి 50 or 60 అంటే అది ఎలా అవుతుందంటే అది 50యా 60యా అనేది మనం చెప్పలేము సందర్భంలో ఉన్నప్పుడు దానిని మనం కండిషనల్ డిస్జంక్షన్ స్టేట్మెంట్ కింద మనం యాక్సెప్ట్ చేయమండి దాన్ని. ఓకేనండి, అంటే దా స్టేట్మెంట్లు రెండు సెపరేట్ చేస్తే ఏమవుతుందండి, 50 were killed in the fire yesterday అదొక స్టేట్మెంట్ అవుతుంది. 60 were killed in the fire yesterday అంటే నేను ఫైర్ జరిగినప్పుడు ఫైర్ కిల్లులో నిన్న 50 పికాక్స్ చనిపోయినాయా 60 పికాక్స్ అనేది క్లారిటీ ఉండాలండి. సో క్లారిటీ లేకుండా ఏంటంటే స్టేట్మెంట్స్ తీసుకొచ్చి నువ్వు ఓఆర్ఆర్ అనే కనెక్టివిటీతో నేను కనెక్ట్ చేసేస్తాను అంటే అది డిస్జంక్షన్ స్టేట్మెంట్ అవ్వదండి. జస్ట్ అది ఏదో ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ ఉంటుంది తప్పండి, అది డిస్జంక్షన్ స్టేట్మెంట్ అనిపించుకోదండి. ఓకేనండి, అంటే కండిషనల్ చెప్పినా కంజంక్షన్ చెప్పినా డిస్జంక్షన్ చెప్పినా స్టేట్మెంట్స్ మధ్యలో అండ పెట్టినా ఆరు పెట్టినా ఆ రెండు స్టేట్మెంట్స్ సెపరేట్ గా నువ్వు సెపరేట్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ చదవగానే నువ్వు ట్రూవా ఫాల్సా అనేది జడ్జిమెంట్ ఇవ్వగలిగిన స్టేట్మెంట్స్ మధ్యలో మాత్రమే అండ్ ఆరు జాయిన్ చేస్తే, అండ్ జాయిన్ చేస్తే కంజంక్షన్ స్టేట్మెంట్ అవుతుంది, ఆర్ జాయిన్ చేస్తే డిస్జంక్షన్ స్టేట్మెంట్ అవుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్త్ కనెక్టివిటీ. ఫోర్త్ కనెక్టివిటీ. ఫస్ట్ ఇది నెగేషన్, తర్వాత కంజంక్షన్ చెప్పాను, తర్వాత డిస్జంక్షన్ చెప్పాను, ఇప్పుడు లాస్ట్ నెక్స్ట్ది కండిషనల్ కనెక్టివిటీకి మరో పేరు ఏంటంటే ఇంప్లికేషన్ అని కూడా వాడుతూ ఉంటాం. మన నెక్స్ట్ వస్తుంది ఫర్దర్ గా. ఇంప్లికేషన్ అన్నా కండిషనల్ అన్నా ఒకటే. అయితే ఏంటి ఇప్పుడు కంజంక్షన్ అంటే అండ్ అన్నారు మాస్టారు, లేదంటే
డిజంక్షన్ అంటే ఓఆర్ఆర్ అన్నారు. మరి కండిషనల్ అంటే ఏంటి? ఇలా చూడండి, ఇప్పుడు పి అనేది ఒక స్టేట్మెంట్, క్యూ అనేది ఒక స్టేట్మెంట్. పి అండ్ క్యూ ఆర్ 2 స్టేట్మెంట్స్. ఓకే, ఈ 2 స్టేట్మెంట్ల మధ్యలో ఇలా సింగిల్ ఏరో మార్క్ పెడితే దాన్ని ఏమంటారంటే పి, దీని ఏమని చదవాలండి? పి కండిషనల్, సింపుల్ పేరు కండిషనల్ అనమాట, ఏరో సింగిల్ ఏరో మార్క్, పి కండిషనల్ క్యూ అని చదవాలి. ఓకే, పి కండిషనల్ క్యూ. అయితే అక్కడ మనం కండిషనల్ కంజంక్షన్ లోనేమో దాన్ని అండ్ అన్నాము, దీన్నేమో ఆర్ అన్నాం, లేదా కప్పు అన్నాము, క్యాప్ అన్నాం, అలా చదివాం కదండి. ఇక్కడ దీన్ని ఏమని చదువుతారంటే అక్కడ కప్పు క్యాప్ అలాగే దీన్ని కండిషనల్ అని చదువుతారు. అయితే దీని మీనింగ్ ఏంటి? అక్కడ అండ, అక్కడ ఆర్ అలాగా, దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ దెన్. ఇఫ్ దెన్ దీని యొక్క మీనింగ్ ఇఫ్ దెన్ అంటే ఇఫ్ పి దెన్ క్యూ ఇలా చదవాలండి. పి కండిషనల్ క్యూ అంటే ఏమని చదవాలండి? ఇఫ్ పి దెన్ క్యూ ఈజ్ కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్. ఓకేనండి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ముందు ఏమో ఇఫ్ పెట్టి, రెండో స్టేట్మెంట్ ముందు దెన్ పెట్టి, ఆ రెండో జాయిన్ చేస్తే ఆ వచ్చే స్టేట్మెంట్ ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అండి. అయితే దీని యొక్క ట్రూత్ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఎలా చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్, ది సన్ ఈజ్ షైనింగ్ టుడే అనేది పిఎన్ఓ స్టేట్మెంట్. ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెప్పచ్చు. ఇది సింపుల్ స్టేట్మెంట్. 2 + 7 అనేది గ్రేటర్ దాన్ 4 కదా. 2 + 7 అంటే 9 ఆల్వేస్ గ్రేటర్ దాన్ 4 కదండి. సో ఇది కూడా స్టేట్మెంట్. ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెప్పగలం. అది కరెక్ట్ అని ఏమి లేదు, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పచ్చు మనం. ఓకే, ఈ 2 ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెప్పగలుగుతున్నాం అంటే ఈ 2 స్టేట్మెంట్లను ఏమంటారండి వాళ్ళు? ఏమనొచ్చు? సింపుల్ స్టేట్మెంట్స్ అనొచ్చు. ఇప్పుడు ఈ 2 సింపుల్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ సింపుల్ స్టేట్మెంట్ ఎవరంటే పి కదా. ఈ స్టేట్మెంట్ ముందు ఇఫ్ పెట్టండి. ఇదిగో ఇఫ్ ది సన్ ఈజ్ షైనింగ్ టుడే, పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూసి దాని ముందు ఏం పెట్టాలండి? దెన్. ఇదిగో దెన్ 2 + 7 నేను ఇంత శాదస్తంగా ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనకు వచ్చి ఎస్ఐ క్వశ్చన్స్ లో ఇలా వర్డ్స్ లో రాయాలండి సమ్స్. మళ్ళీ నేను పీ కండిషనల్ క్యూ అంటే ఎలా రాయాలండి నాకు తెలియదన్నా అనకూడదండి. అందుకని నేను ప్రతిదానికి వర్డింగ్ లో కూడా చెప్తున్నాను, సింబాలిక్ రిప్రజెంటేషన్ చెప్తున్నాను, స్టేట్మెంట్ ఫార్మేట్ లోనే చెప్తున్నాను. సో కండిషనల్ అనేది ఎలా రాయాలి, డిజంక్షన్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, కంజంక్షన్ స్టేట్మెంట్ ఎలా రాయాలి అన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనండి. అయితే ఇప్పుడు దీనికి ఎలా మనం చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు పి అనేది ఒక స్టేట్మెంట్, దానికి సంబంధించినటువంటి ట్రూత్ వాల్యూస్, దీంట్లో ట్రూత్ వాల్యూస్ అంటారు. క్యూ అనేది అనదర్ స్టేట్మెంట్ వేరియబుల్, దానికి సంబంధించిన ట్రూత్ వాల్యూస్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో టేబులర్ ఫామ్ పి కండిషనల్ క్యూ అనేది ఏమవుతుంది అంటే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కంజంక్షన్ ఎలా గుర్తుపెట్టుకున్నారండి మీరు? బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, అదర్ దాన్ ఫాల్స్. అంతే కదండి. డిజంక్షన్ ఏమని గుర్తుపెట్టుకున్నారు? బోత్ ఆర్ ఫాల్స్ అయితేనే ఫాల్స్, అదర్ దాన్ ట్రూ అని గుర్తుపెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ట్రూ అండ్ ఫాల్స్, ఫస్ట్ ఇది ట్రూ అయ్యి రెండోది ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్ అవుతుందండి. రిమైనింగ్ కేసెస్ అన్ని ట్రూ. మళ్ళీ చెప్తాను, మొదటిది ట్రూ అయ్యి రెండోది ఫాల్స్ అయిన ఈ కేసు ఒక్క కేసులోనే రిజల్ట్ ఫాల్స్ అవుతుంది, రిమైనింగ్ కేసెస్ అన్నిటిలోని కూడా ట్రూ అవుతుందండి ఈ స్టేట్మెంట్. ఓకేనా అండి? అలా గుర్తుపెట్టుకోవాలి. ట్రూ అండ్ ఫాల్స్ ఇస్ ఫాల్స్, అదర్ దాన్ ట్రూ అన్నది దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఏమని చదివామండి? ఇఫ్ పి దెన్ క్యూ అని చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి? ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్. ఓకే, ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్. ఇంకో స్టేట్మెంట్ 5 + 4 = నేను 11 అన్నాను. అంటే ఒకటేమో జనరల్ స్టేట్మెంట్ తీసుకున్నాను, 5 + 4 = 9 అనేది మ్యాథమెటికల్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ రెండింటికి చెప్పండి. ఏబిసిడి పి అనే స్టేట్మెంట్ ఏం చెప్తున్నాను?
ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్ అనేది పి అనే స్టేట్మెంట్. క్యూ అనే స్టేట్మెంట్ ఏంటండి? 5 + 4 = 9. ఓకే, 5 + 4 = 9 అనేది అనదర్ స్టేట్మెంట్. అయితే ఇప్పుడు ఈ రెండింటిని మనం కండిషనల్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్ మళ్ళీ దెన్ 4 + 5 = 11. జస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ముందు ఇఫ్ పెట్టండి, రెండో స్టేట్మెంట్ ముందు దెన్ పెట్టండి. సరే, ఇఫ్ దెన్. సో దానిగా మనకి ఏమొస్తుందండి, మనకి కండిషనల్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, సో మనకి ఇంకా జస్ట్ 5 minutes ఉంది. సో ఒకసారి మీరు ఇవన్నీ ఒకసారి మీరు రఫ్గా రాసుకుని ఉంటే ఒకసారి చూడండి. నేను డౌట్ ఉంటే అడిగితే నేను చెప్తాను. అంటే ఇప్పుడు దాకా మనకి అయిన బేసిక్స్ ఏంటంటే కండిషనల్ అయిపోయింది, డిజంక్షన్ అయింది, కంజంక్షన్ అయింది, కండిషనల్ అయింది, నెగేషన్ అయింది, సింపుల్ స్టేట్మెంట్ అంటే ఏంటో చెప్పాము, కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే ఏంటో చెప్పాము. సో ఈ బేసిక్స్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఐడియా ఉంటే నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్స్ కవర్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు చెప్పిన క్లాస్లో మీకు ఇప్పుడు చెప్పిన టాపిక్స్ దాకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగితే సో నేను అది క్లారిఫై చేస్తాను. ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే క్లాసెస్కి మాత్రం రెగ్యులర్గా రండి దయచేసి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా చక్కగా బుక్ పెన్ను పెట్టుకుని ఎప్పుడు చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని నెక్స్ట్ క్లాస్కి ముందు ఒక 5 నిమిషాలు 10 minutes ముందు ఆ ముందు క్లాస్లో ఏం చెప్పారన్న పాయింట్స్ ఒకసారి మీరు రీకాల్ చేసిన క్లాస్కి అటెండ్ అయితే కనుక మీకు కంటిన్యూషన్ బాగా అర్థం అవుతుంది క్లాసు. ఓకేనండి. అలాగే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే ఇంకేదన్నా కనుక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ గ్రూప్స్లో పెడతా ఉంటాను. సో వాటిని మీరు ఆన్సర్ చేసుకోండి. ఏదైనా డౌట్ వచ్చినా మళ్ళీ గ్రూప్లో పెడితే నేను ఆన్సర్ చేసి మీరు గ్రూప్లో పెడతా ఉంటానండి. సో ఇదంతా ఏంటంటే ఎక్సర్సైజ్ అంతా కూడా మీరు పొద్దున్న మీరు ఇబ్బంది పడుకుని సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టినా మీరు హాయిగా ప్రశాంతంగా చక్కగా రాయగలరని దాని గురించి అంతా కూడా. సో ఫస్ట్ యూనిట్ మాత్రం జాగ్రత్తగా వినండి. సెకండ్ యూనిట్ నుంచి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ యూనిట్ కొంచెం జాగ్రత్తగా వింటే సరిపోతుంది.